పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2019 నుండి 2024 వరకు స్కాములు అరాచక పార్టీగా భావించి ప్రజలు వైసీపీని ఇంటికి పంపారన్నారు. అమరావతిపై జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని అన్నారు. 3 రాజధానులు అని మురిపించి చివరికి ఏ ఒక్క ప్రాంతానికి కూడా న్యాయం చేయలేదని విమర్శించారు. ప్రతి పథకంలో కోట్లాది రూపాయల డబ్బును దారి మళ్లించి దోచుకున్నారని అన్నారు. అమరావతిని వేశ్యల రాజధాని అని కొమ్మినేని కృష్ణంరాజు క్షమించరాని తప్పు చేశారని, దీనంతటికి కారణమైన మీడియా యాజమాన్యం భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తరపు నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి మేము కూడా తెలుగుదేశం పార్టీ నుండి చెప్తాం, వీటి మీద చర్యలు తీసుకోవాలి. పూర్తిగా దీనికి కారకులైన యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత అనేది ఈరోజు ఉంది. దీన్ని మీరు మీనమేషాలు లెక్కెడితే ప్రజల ఆగ్రహవేశాలు కూడా ఉంటాయనేది కూడా మరి నేను ఒక సూచన అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇమీడియట్గా వారిని శిక్షించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి. ఎవరో ఒకళ్ళు ఒక కొమ్మినేని శ్రీనివాసరావు గారు సరెండర్ అయితే అంటే అరెస్ట్ చేసి తీసుకొస్తే కృష్ణరాజు గారు ఎక్కడ ఉన్నారు, అతను మళ్ళీ మాట్లాడటం కూడా జరిగింది. అంటే కావాలని రెచ్చగొట్టే ధోరణికి వెళ్తున్నారు. మహిళా మనులు వైఎస్ఆర్ పార్టీ ఇట్లా చేస్తా ఉన్నారు. వాళ్ళకి అభివృద్ధి అనేది చేత కాదు. ఒక ఛాన్స్ అని చెప్పారు, ఒక ఛాన్స్ వల్ల అధికారంలో వచ్చారు. అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు కులాలు మతాలని విభజించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు మొత్తం తీసేశారు. వాళ్ళకి అభివృద్ధి చేయలేదు. చేసింది కల్లా తాడేపల్లి కొంపలో కూర్చొని ఇట్లా విద్వేషాలు రెచ్చగొట్టడం. దీనికి సరైన రీతిలో 2024లో ప్రజలు తీర్పిస్తే ఆ ప్రజలు తీర్పిచ్చిన గౌరవించకుండా ఇట్లా రెచ్చగొట్టటాలు, అదేవిధంగా వాళ్ళకి లేనిపోయిన అపోహలు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజలు ఎట్లా సానుభూతి, ప్రజల కోసం ఎట్లా పోరాడాలని వాళ్ళు చేయాలి తప్ప లేని పక్షులు ఇట్లా రెచ్చగొట్టడం భావ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఈరోజు అభివృద్ధి చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రజల కోసం